తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి కూడా సేమ్ ఇదే రీజను. మొన్న ఎత్తర కాలరా సాంగ్ రిలీజ్ చేసాము దేవి గారి పాపను, అప్పుడు కుదరలేకపోయింది. ఈరోజు కూడా ఆయనకి ఇక్కడ రావడం కుదరలేదు. సో మీకు దీన్ని బట్టి అర్థమై ఉంటుంది, మేము ఆయన టైం లైన్స్ మ్యాచ్ చేయలేక తమన్ గారు ఏమో ఆయన కళింగర్ గారు రిలీజ్ ఈవెంట్ మిస్ అవ్వాలని ఎవరు అనుకుంటారు. సో ఇట్స్ వెరీ బిజీ. దేవి గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్రీపోన్ చేయడం అనేది పండగలకి సినిమా తెచ్చేద్దామనో లేకపోతే ప్రొడ్యూసర్స్ గ్రీడో డైరెక్టర్స్ గ్రీడో కాదండి. ఇట్స్ అ కలెక్టివ్ డెసిషన్. ఒక్కసారి 19వ తారీఖు తెలుగు సినిమా లేదు అని చెప్పి ఇండస్ట్రీలో ఒక న్యూస్ రాగానే ఏకగ్రీవంగా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నాకు, రవి గారికి, నవీన్ గారికి ఫోన్లు కొడతానే ఉన్నారు. అది వెస్ట్ నుంచి ఎల్వీఆర్ గారు అవ్వచ్చు, మా కడప నుంచి శోభన్ అవ్వచ్చు, నైజాం నుంచి రాజు గారు, శిరీష్ గారు, హరీష్ ఎక్స్ట్రానరీ డేట్ ఒక 1 వీక్ అడ్జస్ట్ అయితే థియేటర్లు అన్నీ తెలుగు సినిమాతో నిండిపోతాయని ప్రతి ఒక్కళ్ళు సార్ ఈసారి పండగ పవన్ కళ్యాణ్ గారి సినిమాతో స్టార్ట్ చేద్దామని ఇంతమంది అడిగేసరికి ఆ రోజు కూడా మేము ఎగ్జైట్ అవ్వకుండా పోస్ట్ ప్రొడక్షన్ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఎక్కడెక్కడ వర్క్లు ఎంతెంత బ్యాలెన్స్ ఉన్నాయి కనుక్కొని ఒక డే ఆగి అందరితో డిస్కస్ చేసి నెక్స్ట్ డే అనౌన్స్ చేసామండి యాక్చువల్గా. సో ఇట్స్ ఎ ప్యూర్ తెలుగు ఇండస్ట్రీ తీసుకున్న కలెక్టివ్ డెసిషన్. సో అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ అలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈసారి ఉగాది ఉస్తాద్ ఉగాది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే సినిమా విషయంలో టెక్నీషియన్స్ అయిపోయిన తర్వాత ఆయనంక బోస్ ఆయనతో నేను 4 సినిమాలు చేశాను. థ్యాంక్ యూ బోస్ ఫర్ బీయింగ్ మై విజన్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మోర్ దెన్ కెమెరామెన్ బ్రదర్ టు మీ. అలాగే మా ఎడిటర్ కార్తికేయ రాలేదు ఇంకా, ఫైనల్ ఒక పోస్ట్ ప్రొడక్షన్ అంతా కొలికి వచ్చింది. ఓవర్సీస్ కాపీస్ ఇప్పుడు కాసేపట్లో బయలుదేరుతాయి. వాళ్ళందరూ అదే పని మీద ఉన్నారు, కొంతమంది రాలేకపోయారు ఇక్కడికి. అండ్ పార్థిబన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్. యాక్చువల్లీ యువర్ స్క్రీన్ presence is more than magic and people are praising you in the trailer and I'm getting a lot of messages. Romba nandri sir, and you made my job very easy because you're also a legend director. So that is the advantage of casting a director, I feel. Thank you so much. There are a lot of betterments, there are a lot of one-liners, there are a lot of nice suggestions, and I hope your experience was a boon to me. At the same time, కేఎస్ రవికుమార్ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ద లెజెండరీ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తమిళ్లో, ఆయన కూడా చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు. రవికుమార్ సార్, వీఆర్ మిస్సింగ్ యూ ఇన్ దిస్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రవికుమార్ గారు సపోర్ట్ నేను మరవలేను. ఆయనకి ఏదైనా సీన్ చెప్పాలని, డైలాగ్ చెప్పాలని చాలా పెద్ద డైరెక్టర్ గారు చిన్న ఇనిబిషన్ ఉండేది. ఆయన మట్టుకు ప్రతి డైలాగు ఒక ఫుల్ స్టాప్ కామ ఆయన పలకాలన్న, బికాస్ తెలుగు కూడా కొత్త కాబట్టి ప్యూర్ ఆర్టిస్ట్ లాగా అంత పెద్ద డైరెక్టరు నన్ను డైరెక్టర్ సార్ అని పిలిచినప్పుడు నిజంగా పులకించిపోయాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్నాను ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం. లీలా, నీ మామూలు కాదు నీ గోల, అస్సలు నీ ఎనర్జీ, దాన్ని ఏమంటారు, ఇన్ఫెక్షన్స్ అంటారు చూసావా, అంత ఇన్ఫెక్షన్స్ ఎనర్జీ. మీరు కూర్చోవచ్చు, పర్లేదు, ఇప్పుడు కెమెరా ఏం ఆనలేదు. అద్భుతమైన పర్ఫార్మర్. చాలామందికి లీల గారు అనగానే డ్యాన్సులు గుర్తొస్తాయి. ఆవిడ డెఫినెట్గా చాలా మంచి డ్యాన్సర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎలాగో డ్యాన్సులు చూసేశారు కదా, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా చూపిద్దామని చెప్పి ఇందులో ఒక మంచి క్యారెక్టర్ రాశాను. వెరీ క్యూట్ క్యారెక్టర్. అమ్మాయి క్యారెక్టరేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇందాక సుమగారు అడిగారు, సుమగారు అడిగారు అక్క మరి నువ్వు మా హీరో గారు అప్పట్లో ఇప్పట్లో అనగలేంది, మరి మిమ్మల్ని అక్క అనకూడదా? ఏమండి, మనం మర్చిపోతామేమన్నా? మనని మన హీరోని అంటే మనం మర్చిపోతామా? సో మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ సాంగ్ దేఖ్లేంగే చాలా, అంటే లీల గారి డ్యాన్స్ లేదని చెప్పి మీలో చిన్న కొద్దిపాటి అసంతృప్తి చూసాను నేను. ఆ సినిమాలో సిచ్యువేషన్ ఏంటంటే, లీల గారు కొంచెం లైఫ్లో చిన్న లో ఉన్నప్పుడు, మీరు లిరిక్స్ అబ్జర్వ్ చేస్తే చిన్న లో ఉన్నప్పుడు, నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికిగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేళ. ఇది పోలీస్ గ్రౌండ్స్, ఇప్పుడు సొంతం అనుకోకండి, ప్రాబ్లం అయిపోతుంది. సో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్. అంటే చాలామంది అడుగుతున్నారు కేవుకేక అని. బ్రదర్స్, ఐవానా మన ఇంటర్వ్యూలో చెప్పాను, మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా, కేవుకేక పాట పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కళ్యాణ్ గారిని పెట్టి ఒక ఐటమ్ సాంగ్ చేయాలన్న ఉద్దేశం